మనందరి పాపముల నిమిత్తమై తన రక్తాన్ని కార్చి ఆ రక్తం ద్వారా మనలను పవిత్రపరుస్తున్నటువంటి యేసుక్రీస్తు శ్రేష్టమైన నామముని ఉదయకాల శుభములో మీకు తెలియజేస్తున్నాను. ఈ యొక్క పరిశుద్ధ వారంలో బుధవారం జరిగినటువంటి విషయాలను మనం ధ్యానం చేద్దాం. మొదటిగా, ప్రభువు కుష్ఠరోగి అయినటువంటి సీమోను ఇంట ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువ కలిగినటువంటి అత్తరుబుడ్డి తీసుకొచ్చి దానిని ఆయన తల మీద పోసి ఆయనను అభిషేకించినట్లుగా మనం చూడవచ్చు. రెండవదిగా, ప్రభువుతో కలిసి 3.5 సంవత్సరాలు జీవించినటువంటి ఇస్కరియోతు యోధ ప్రభువుని ప్రధాన యాజకులకు అమ్మడానికి వారితో మంతనాలు సాగించినట్లుగా మనం చూడవచ్చు. ఇందులో ఇస్కరియోతు యోధాను గురించి మనం ధ్యానం చేసినప్పుడు ఇస్కరియోతు యోధ ధనాపేక్ష కలిగినటువంటి వాడిగా మనకు కనపడుతున్నాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 14వ వచనం చూస్తే, అప్పుడు 12 మందిలో ఒకడుగు ఇస్కరియోతు యోధ ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేనాయనను అప్పగించిన ఎడల నాకేమి ఇత్తురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వానికి ఇచ్చరే. కాబట్టి ఇస్కరియోతు యోధ ప్రభువుతో 3.5 సంవత్సరాలు జీవించాడు. ప్రభువు యొక్క అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి క్రియలను చూస్తూనే ఉన్నాడు. ఆయన యొక్క మాటలు వింటూనే ఉన్నాడు. కానీ తన యొక్క హృదయం అంతా కూడా ధనాన్ని సంపాదించాలి అనేటువంటి ఆలోచన కలిగిన వాడుగా ఉంటున్నాడు. యోధ ధనాపేక్ష కలిగినటువంటి వాడుగా ఉండి ప్రభువుని 30 వెండి నాణ్యాలకు అమ్మి వేసినట్లుగా మనం చూడవచ్చు. 30 వెండి నాణ్యాలు ఒక బానిసను కొనడానికి పాత నిబంధనలో వాడేటువంటి వారు. కాబట్టి ఇక్కడ ప్రభువుని కూడా బానిసగా చేసి ప్రధాన యాజకులకు అమ్మినట్లుగా మనం చూడవచ్చు. తిమోతి పత్రికలో అపోస్తలుడైనటువంటి పౌలు రాస్తాడు, ధనాపేక్ష సమస్తమైనటువంటి కీడులకు మూలము. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములకు హానికరములైన అనేక దురాశల్లో పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. అందరూ దానిని ఆశించి విశ్వాసము నుంచి తొలగిపోయి నానా బాధలలో తమ్మును తామే పొడుచుకొనిరి అనంది. కాబట్టి ధనాపేక్ష అనేది చాలా భయంకరమైనటువంటి కోరిక. అందుకనే దానిని ఆశించేటువంటి వారు శోధనలో పడతారు, ఉరిలో పడుతూ ఉంటారు, అవివేకయుక్తములకు హానికరములైనటువంటి అనేక దురాశల్లో పడతారు. అట్టివి మనుషుని నష్టాల్లోని నాశనానికి తీసుకువెళ్తుంది అని అంటాడు. అవును ప్రియులారా, యేసు ప్రభువుని 30 వెండి నాణ్యాలకి అమ్మివేశాడే, కానీ తర్వాత ప్రభువును చూచి పశ్చాత్తాపడ్డాడు. ఆ పశ్చాత్తాపము దేవుని యొక్క సన్నిధికి వచ్చి, ప్రభువా నిన్ను అమ్మివేశారయ్యా, నన్ను క్షమించు అంటే అతని యొక్క జీవితము వేరే విధంగా ఉండేది. కానీ ఆ పశ్చాత్తాపము తన యొక్క మరణానికి దారితీసింది. పిల్లరా, ఆ 30 వెండి నాణ్యాలు తీసుకువెళ్ళి అక్కడ పారవేసి నిరపరాధిని నేను అప్పగించాను అని అతనికి ఉరి వేసుకున్నట్లుగా మనం చూడవచ్చు. కానీ ఉరి వేసుకోకుండా ప్రభు వద్దకు వచ్చి, ప్రభువా నన్ను క్షమించయ్యా, ధనాపేక్ష కలిగినటువంటి వాడనై నిన్ను అమ్మివేశానయ్యా అన్నట్లయితే ప్రభు అతను నేను క్షమించేవాడే. కానీ అతను ఆ యొక్క అవకాశాన్ని కోల్పోయాడు. ప్రియులారా, అనేక రకాలైనటువంటి శోధనలకు కారణమవుతుంది, వేదనలకు కారణమవుతుంది, వ్యాధులకు కారణమవుతుంది. ఆనాడు గేహాజీ నయమాను తెచ్చినటువంటి బంగారానికి వెండికి ఆశపడి వెంట పరిగెత్తి వాటిని పొందుకొని నయమానికి పోయినటువంటి కుష్ఠరోగాన్ని ఇతను పొందుకున్నట్లుగా మనం చూడవచ్చు. కాబట్టి ధనాపేక్ష అనేది మానవుణ్ణి నాశనానికి దారితీసేదిగా ఉంటుంది. అందుకనే ప్రభు కూడా భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకునవద్దు, అక్కడ చిమ్మిట పడుతుంది, తుప్పు పడుతుంది, దొంగలు దానిని తినివేస్తారు, కన్నం వేస్తారు, కాబట్టి మీ యొక్క ధనాన్ని పరలోకంలో నా యొద్ద దాచుకోండి అంటున్నాడు ప్రభు. కాబట్టి ఒకవేళ ఇస్కరియోతు యోధలాగా ధనం వెంట పడి మనము దేవుణ్ణి వదిలిపెట్టి మన యొక్క విశ్వాసం నుంచి దిగజార్చి మనమే నాశనం చేసుకుంటున్నామేమో ఒకసారి ఆలోచన చేద్దాం. ధనవంతుడు కూడా అంటే తన ధనం మీద ఆశ పెట్టుకున్నాడు, నా ప్రాణమా తిను తాగు సుఖించన్నాడు. కానీ చనిపోయిన తర్వాత అతడు పాతాళంలో వేదన పడుతున్నాడు. పిల్లరా, ఒక నీటి చుక్క కొరకై అల్లాడుతున్నట్లుగా మనం చూడవచ్చు. అందుకనే ధనాపేక్ష సమస్త కీడులకు మూలము అని అంటాడు. కాబట్టి ఒకవేళ మనము దేవుణ్ణి వదిలిపెట్టి ధనం సంపాదించాలి అనేటువంటి ఆశతో కనుక పరిగెత్తుతున్నట్లయితే, యోధా యొక్క జీవితం ద్వారా ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు. ప్రభువే సర్వస్వము అని నీ జీవితాన్ని కనుక ఉంచుకున్నట్లయితే నువ్వు ధన్యకరమైనటువంటి స్థితిలోకి వెళ్తావు. లేదా ప్రభువును విడిచిపెట్టి ధనాన్ని సంపాదించాలని ఆశకలగా కలిగి ఉన్నట్లయితే తమ్మును తామే పొడుచుకున్నారే, నాశనం చేసుకున్నారే, భ్రష్టత్వంలోకి వెళ్ళారని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి వాక్య ధ్యానం ద్వారా మన జీవితాలను సరిచేసుకుందాం. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయండి గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తుడా, ప్రేమ గల మా తండ్రి, 3.5 సంవత్సరాలు యోధా మీతో ఉన్నాడు, కానీ
మీ యొక్క శక్తిని, మీ యొక్క మహిమను చూడాలి అనేటువంటి అంధత్వంలోకి వెళ్ళిపోయాడు ప్రభా. కానీ మేము అలా ఉండకుండా నాయన, ధనము సంపాదించాలని కాదు, కానీ క్రీస్తే మా యొక్క ధనము అనేటువంటి ఆలోచనతో మేము ఉన్నట్లుగా సహాయం దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్.